హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్వికా తెలుగు వ్లాగ్స్. ఏంటా స్టార్టింగ్ ఇట్లా మట్టి పాత్రలు చూపిస్తానని అనుకుంటున్నారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తూ ఉంటారు కదా. మన పూర్వీకులు అయితే ఇలా మట్టి పాత్రలోనే అన్నీ వండుకునేవాళ్ళు. వాళ్ళు ఏమి చేసుకున్నా కానీ పాలైనా అన్నము కూరలు అన్నీ ఇట్లా మట్టి పాత్రలోనే చేసుకునేవాళ్ళు. మనం మళ్ళీ వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోతున్నాము కదా. చాలామంది ఇప్పుడు ఈ మట్టి పాత్రలో వండుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందుకని ఇవి బాగా తయారు చేస్తున్నారు. మేమైతే తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఒక అటు ఉంటే వచ్చామన్నమాట. అంటే తయారు చేసే దాని దగ్గరికి మట్టి కుండలు పాత్రలు అవన్నీ తయారు చేసేది వాళ్ళ దగ్గరికి. ఇవన్నీ తయారు చేసి వీటిని కొలిమిలో కాల్చి ఇలా ఉంచుతారనమాట. వీటిని ఇలా కాల్చి ఉంచడం వల్ల ఎక్కువ రోజులు మన్నుతాయి. అంటే మట్టితో చేసిన విరిగిపోతూ ఉంటాయి కదా, అట్లా విరిగిపోకుండా వీటన్నిటిని కొలిమిలో కాల్చుతారు. మనం వాడంగా ఇలా బాగా స్ట్రాంగ్గా అయిపోతూ ఉంటాయి. ఇవి కొత్తగా వచ్చినవి ఏమీ కాదండి. మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో వీటిలోనే వండుకునే వాళ్ళు. అందుకని వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఇప్పుడు నాన్ స్టిక్లని స్టెయిన్లెస్లని అవన్నీ ఇవన్నీ వాడి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. యాక్చువల్గా కుండలు అవన్నీ తయారు చేసి పెట్టారు ఇక్కడ చూడండి. మేము వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆపేశారంటే, లేకపోతే కుండ అనేది ఎలా తయారు చేస్తారనేది కూడా చూపించేదాన్ని. ఆ రోజుకి ఇంకా చేయటం అయిపోయిందంటే వాళ్ళు ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. అంటే మట్టి ఉంటుంది కదా, దాన్ని బాగా తొక్కి ముద్దలాగా చేసుకొని పెట్టుకుంటారు. ఆ మట్టితో వచ్చినవన్నీ చేసి అలా ఆరబెడుతూ ఉంటారు. కొంచెం సేపు ఆరిన తర్వాత ఒక రోజు ఉంచిన తర్వాత వాటన్నిటిని తీసుకెళ్ళి కొలిమిలో పెట్టి కాల్చుతారు. అలా కాల్చిన తర్వాత ఇవి బాగా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా వేసవి కాలం వచ్చిందంటే అందరూ చల్లని నీళ్ళు తాగాలనుకుంటారు. అలాంటప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది కుండలో నీళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. చల్లదనంతో పాటు ఫ్రిడ్జ్లో ఏంటంటే చల్లగా ఉంటాయి కానీ అంత టేస్ట్ ఏం తెలియదు. అదే కుండలో నీళ్ళు అయితే చల్లదనంతో పాటు టేస్ట్ కూడా ఉంటాయి. చూడండి, ఇవన్నీ ఒకరోజు చేసినవి అనమాట. చేసి ఇట్లాగా కొంచెం గాలి ఆరబెట్టారు, ఎందుకంటే ఒకదానికొకటి తగలకుండా ఉండాలని చెప్పేసి. ఇవి కొంచెం ఆరిన తర్వాత వీటిని కాల్చుకుంటారంట. అందుకని మేము వెళ్ళేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టున్నారనమాట. మేమైతే ఇక్కడ చూడండి పాత్రలు తీసుకున్నాము కొన్ని, అంత ముందు కూడా తీసుకున్నాము. మళ్ళీ చిన్నవి కావాలని చెప్పేసి వచ్చామన్నమాట. ఇవన్నీ ఇట్లా బయట చూడండి ప్రమిదలు కుందులు ఇంకా అట్లా ముంతలు కుండలకే కింద వాటర్ తిప్పుకునేటట్టు ట్యాప్స్ కూడా పెట్టారు. ఇందులో కడాయి అవి కూడా ఉన్నాయండి. పొయ్యి కూడా ఉంది. చిన్న చిన్న కూజాలు అవి కూడా ఉన్నాయి. అలాగే తులసి కోట చేశారు, అవి కూడా ఉన్నాయి. మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.